మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. స్టూడెంట్ సంఘాలన్నీ కూడా ముక్త కంఠంతో ఈ అబ్బాయికి న్యాయం జరగాలంటే కూడా ఇప్పుడు కాలేజ్ దగ్గరికి చేరుకోవడం జరిగింది. యాజమాన్యంతో కూడా వీళ్ళు మాట్లాడడం జరిగింది. ప్రస్తుతం ఎస్ఎఫ్ఐ నాయకులు ఉన్నారు. ఏమైందండి అసలు నిన్న ఏం జరిగింది? మీరు యాజమాన్యంతో కూడా మాట్లాడడం జరిగింది, ఏం చెప్పారు? నిన్న ఏదైతే శ్రీ చైతన్య సంబంధించి విద్యార్థి అదే కాలేజీ బస్సు ముందు బండి మీద వెళ్తూ జారి పొరపాటున ఏదైతే బస్సు ఢీ కొట్టిన తర్వాత అదే స్టూడెంట్ అదే బస్సులో పడిపోయిన తర్వాత బస్సు డ్రైవరు నిర్లక్ష్యంగా బస్సుని ఆపకుండా అదే రీతిలో అదే స్పీడ్లో వెళ్ళిపోయాడు. బస్సులో ఉన్న స్టూడెంట్స్ కూడా బస్సు ఆపండి అని కేకలేసిన డ్రైవరు నిర్లక్ష్యంగా వ్యవహరించి బస్సు వెళ్ళిపోవడంతో ఆ విద్యార్థి మరణించాడు. దీనికి ప్రధానమైన కారణం బస్సు డ్రైవరు. అదేవిధంగా ఎస్ఎఫ్ఐ మేము అడిగేదంటే ఏదైతే విద్యార్థి నష్టపోయాడు, కుటుంబం నష్టపోయింది, వాళ్ళ పేరెంట్స్ ఒరిస్సాలో ఉండి కష్టపడి ఈ పిల్లోడు భవిష్యత్తులో మంచి ఉన్నత స్థాయికి చేరుకోవాలి, మా పిల్లోడు మాకలా వేటకెళ్ళి సముద్రంలో ఏమవుతుందో తెలియని పరిస్థితుల్లో ఉండకూడదు, చదువుకుని మంచి ఉన్నత స్థాయికి వెళ్ళాలని వాళ్ళ పేరెంట్స్ ఆశించి లక్షల రూపాయలు కట్టించుకొని ఇదే విద్యా సంస్థలో చదివింది. ఈరోజు కార్పొరేట్ విద్యా సంస్థలు అంటే మనందరికీ తెలిసిందే, లక్షల రూపాయలు ప్రతి దానికి ఫీజు కట్టిస్తారు. ఇటువంటి విద్యా సంస్థలు చేర్పించిన తర్వాత ఈ కుర్రోడు అదే కాలేజీ బస్సు ఇంటికి వెళ్ళే కుర్రోడిని గుద్దేసి పట్టించుకోకుండా పోయింది యాజమాన్యం. ఈ విద్యార్థికి న్యాయం చేయాలని ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తాం. ఇప్పటికే ఏదైతే యాజమాన్యంతో చర్చలు జరిపాం, వాళ్ళ పెద్దలు కూడా వచ్చి ఉన్నారు, పేరెంట్స్, వీళ్ళందరి సమక్షంలో ఆ కుటుంబాన్ని న్యాయం చేస్తే యాజమాన్యం ఓకే, లేకపోతే అదే ముత్తుదేయాన్ని స్టూడెంట్ సంఘాలుగా ఎస్ఎఫ్ఐగా ఇదే విద్యా సంస్థ దగ్గర మేము ధర్నా నిర్వహిస్తామని యాజమాన్యానికి ప్రభుత్వానికి హెచ్చరిస్తాం. ప్రభుత్వం కూడా ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు ఏదో కొంత నష్టపరిహారం ఇచ్చి చేతులు దులుపుకోవడం కాకుండా అసలు ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థలకి ఎటువంటి నిబంధనలు ఉన్నాయి, బస్సులకు సంబంధించి ఆర్టీఓ పర్మిషన్ ఉందా లేదా, ఏదైతే రవాణా శాఖకు సంబంధించిన నిబంధనలన్నీ ఈ బస్సులు పాటిస్తున్నాయా లేదా, డ్రైవర్కి ఉండాల్సిన అర్హతలు ఉన్నాయా లేదా, బస్సు కండిషన్లో ఉందా లేదా, ఇవన్నీ కూడా చేయాల్సిన పని బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి అధికారులు. వాళ్ళు కూడా వచ్చి ఆ బస్సు కండిషన్ చెక్ చేయాలి, కుటుంబానికి న్యాయం చేయాలి, పేరెంట్స్కి న్యాయం చేయాలని మేము ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తాము. చిన్నపిల్లడు ఉన్నాడు, ఆడ ఫ్యూచర్ ఎలాగా ఇప్పుడు తల్లిని వాదాచలేకపోతున్నాం. అక్కడ మాకు ప్రాణం కదిలి కావాలి, నెక్స్ట్ క్యాషే కావాలి, మాకు ఇన్సూరెన్స్ వద్దు, క్యాషే కావాలి, 50 కావాలి. కొడుకు నాకు కొడుకు అవుతాడండి, అక్క కొడుకు, నాకు కొడుకు అవుతాడు. 18 సంవత్సరాలు వైజాగ్ నుంచి పొందింది వచ్చానండి, నాకు తెలియదు. రాత్రందరూ ఏడ్చుకుని కూర్చున్నావు. ఆ తల్లిని అస్సలు అడ్డుకోలేకపోతే ప్రిన్సిపల్ దెబ్బ కొట్టాడంటండి, ఫీజు కట్టలేదని నించబడిసాడండి. 4 రోజుల నుంచి నించబడిసాడంట. ఆ పిల్లల్ని టార్గెట్ చేస్తున్నాడంట, బాబు మీద కొట్టాడంట. ప్రిన్సిపల్ పేరు తెలియదు సార్, ప్రిన్సిపల్ కొట్టాడంట. ఆ వేదంతో వెళ్ళి బయటికి వెళ్ళి మా అన్నయ్య వాళ్ళ కొడుకుతో చెప్తుంటే వెనకాల నుంచి వచ్చి బస్సుకు తీసుకున్నాడు, స్పాట్ లో చనిపోయాడంట.